హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ పెసరకట్టు. కమ్మటి రుచి బలవర్ధకమైన వంట ఇది. పొట్టు పెసరతో తయారు చేస్తున్నాం. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: ఈ స్పూన్తో 4 స్పూన్ల పెసలు, తగినంత ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, చిన్న నిమ్మకాయంత చింతపండు, తగినంత కరివేపాకు, చిన్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, నూనె. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ కానీ బాటిల్ కానీ పెట్టుకుని వేడయ్యాక ముందుగా పెసలు వేసి దోరగా వేయించాలి. దోరగా అంటే మంచి చక్కని కమ్మటి వాసన చేసుకుని మనం వేయించుకోవాలి. చూడండి ఎంత చక్కటి కమ్మటి వాసన వస్తుందో. పెసలు కూడా చక్కగా మారాయి. వేయించుకోండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని తగినంత నీళ్లు పోసుకోవాలి. మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లార్చాలి. చల్లార్చిన ఈ పప్పును మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తగినంత నీళ్ళు కూడా ఈ జార్లో పోసుకొని గ్రైండ్ చేసేయాలి. ఈ ముద్దను గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ వెలిగించి రుచికి తగినంత చింతపండు రసం, చిక్కదనానికి తగినంత నీళ్లు పోసుకోవాలి. ఈ పెసర మిశ్రమం బాగా మరగాలి. బాగా మరుగు వస్తుంది కదండి. నాకైతే చాలా వాసన. వేరే బాటిల్ తీసుకుని దానిలో తగినంత నీళ్ళు తీసుకుని ఈ ఆయిల్ మరిగే లోపల మనం ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకుంటాం. వేడయ్యింది. తగినంత ఆవాలు, జీలకర్ర, రుచికి సరిపడా ఎండుమిర్చి, మేమైతే ఇక్కడ 2 పప్పులు వేసాము. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కాస్తంత ఇంగువ. అసలు పోపుకి మరింత రుచినిచ్చేది మాత్రం ఇంగువేనండి. ఆ పొడి మిశ్రమంలో ఈ పోపు వేసుకోవాలి. మళ్ళీ కాసేపు మరిగించుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే పెసరకట్టు రెడీ. వేడి అన్నంలో కాస్తంత నెయ్యి పెసరకట్టుతో వడియాలు నంచుకుని తింటే వా అద్భుతంగా ఉంటుందండి. మీరు దీన్ని సూప్ గా కూడా తీసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలు, సూచనలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.